వెల్కమ్ బ్యాక్ టు ప్రమోదిని కిచెన్ ఛానల్. ఇవాళ నేను తయారు చేయబోయే రెసిపీ చింత చిగురు కోకోనట్ పచ్చడి అండి. దీనికి కావలసిన పదార్థాలు చింత చిగురు క్వాంటిటీలో తీసుకున్నాను. కొబ్బరి ముక్కలు అనేవి హాఫ్ చిప్ప తీసుకున్నాను. కొంచెం చింతపండు, పచ్చిమిర్చి ఒక 10 పైన తీసుకున్నాను. జీలకర్ర, మెంతులు కొంచెం తీసుకున్నాను. తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. నేను ఈచ్ వన్ 2 పీసెస్ చేసుకున్నాను. వాటిని దీనిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాం. కొంచెం మెంతులు వేసుకుందాం, వేయించుకుందాం. ఈ విధంగా ఉన్నప్పుడే కొబ్బరి ముక్కలు, చింతపండు వేసుకున్నాం. ఇదిగోండి, ఈ విధంగా వేయించుకుందాం. కొంచెం వేగాలి. ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు చింత చిగురు వేసుకుందాం. చింత చిగురు వేసి కలుపు చేసుకుందాం. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను 4. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాత్ర పెట్టుకున్నాం కదండి, దానిలో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేగాలి. తిప్పట్లాడుతున్నాయి కదా, దానిలో కరివేపాకు వేసుకోవాలి. కొంచెం ఇంగువండి. ఇప్పుడు మిక్సీలో పట్టుకున్న పచ్చడిని దానిలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడి తాలింపు అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంతేనండి, చింత చిగురు కొబ్బరి పచ్చడి రెడీనండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. టేస్ట్ ఏ విధంగా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టే, సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ విత్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.